ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, విద్యార్థి యువజన నిరుద్యోగులకు అందరికీ నమస్కారాలు. ప్రియమైన సోదరి సోదరులారా, మన సార్వత్రిక ఎన్నికలు 2024 మే 13 తారీఖున జరిగాయి. మరి సార్వత్రిక ఎన్నికల ముందు 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మొదలగువన్నీ కూడా పోటీలో నిలబడి మరి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించారు. అందుకు కారణం ఎన్నికల ముందు వారు చేసినటువంటి 6 సూపర్ సిక్స్ ప్యాకేజీలు అని చెప్పి ప్రతి గడపకు ఓటర్కు దగ్గరికి వెళ్ళి విచ్చలవిడిగా విపరీతమైనటువంటి ప్రచారాలు చేశారు. ముఖ్యమైనది ఏంటంటే తల్లికి వందనం, నీకు 15, నీకు 15, నీకు 15 అని. అలాగే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పించలేనప్పుడు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పేసి చాలా ప్రగల్భాలు పలికినటువంటి ఈ కూటమి ప్రభుత్వం 1 సంవత్సర కాలం అవుతుంది. రేపు జూన్ 12వ తారీఖు వస్తే పూర్తిగా సంపూర్ణంగా సంవత్సరం కాలం ముగిసిపోయి 2వ సంవత్సరానికి అడుగు పెడుతున్నట్టు ఈ సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శిగా నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఈ కూటమిలో ఉన్నటువంటి మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం, మరి ఇంక ఉన్నదంటే బీజేపీ ఉన్నదంటే ఎక్కడో కనుమరుగాళ్ళే వీళ్ళు నేను ఒకటే అడుగుతాను. ఈ సంవత్సర కాలంలో మీరు సాధించినట్టు ప్రగతి ఏది? ఏమి అభివృద్ధి చేశారు? మీరు ఇచ్చినట్టు మాటలు ఎంతవరకు నిలబెట్టుకున్నారో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని మీరు మనస్సాక్షితో మాట్లాడి పరిశీలన చేసుకోండి. మరి ఏ ముఖం పెట్టుకొని మనం చేసిన ప్రతి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి, 3 రాత్రుల్లో నిద్రపోవాలి. ఇదటి కొత్త పెళ్ళి కూతురు కొత్త పెళ్ళి కొడుక 3 రాత్రుల్లో నిద్రపోవాలి అలా ఉంది. ఆ సామెత వర్తిస్తుంది బాగానే. కనుకనే మీరేం సాధించారు, మీరు ఇచ్చినట్టు వాగ్దానాలు ఏ విధంగా అమలు చేర్పారు, ఏం సాధించగలిగారని చెప్పేసి నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగం ఇచ్చావా, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఏమైనా ఇచ్చావా, తల్లికి వందనం ఏమైనా అమలు చేసావా, రైతు పెట్టుబడి సహకారం రైతుకి ఏమైనా సాయం చేసావా? అది కాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూ సమస్యను కూడా వెలికి తీసి ఖచ్చితంగా అక్కడికక్కడే పరిష్కారం చేస్తానని భారీ ఎత్తున నువ్వేమో సదస్సులు పెట్టావు, ఏమైనా చేయగలిగావా?